రాజధాని ప్రాంతం మొత్తం రాష్ట్రం అంతా చర్చ, బయట ప్రాంతాల్లో కూడా చర్చ. ఆంధ్రప్రదేశ్ అనగానే రాజధాని లేకుండా చేశారు, రాజధాని లేకుండా చేశారు అని. రాజధాని అంశం ఏ మేరకు రాజకీయంగా వైసీపీకి నష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఇంకొక 4 నెలలు పోతే 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇది మీ రాజధాని అని బయట చెప్పుకోలేని పరిస్థితి. అమరావతి రాజధాని అని ఇక్కడ అసెంబ్లీ పాస్ చేసింది. ఆయన కూడా అందులో భాగస్వామి. చాలా గొప్పగా మాట్లాడాడు ఆ రోజున. నేను మన రాష్ట్రం చిన్నదైపోయింది, నేను ప్రాంతాల మధ్య విభేదం పెట్టదలుచుకోలేదు, నేను విజయవాడ కేంద్రంగా రాజధాని పెట్టండి, ఎస్ ఐ సపోర్ట్ అన్నాడు. అంటూ కనీసం 30,000 ఎకరాలు అయినా ఉండేలాగా చూడండి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం దురుద్దేశం అని తర్వాత అర్థమైంది. ముందు చాలా మంచి ఒపీనియన్తో చాలా పెద్ద రాజధాని కట్టాలి, మంచి రాజధాని కట్టాలని ఆయన కూడా ఆలోచన అని అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ రోజున నేను అనుకున్నాను. తీరా చూస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో భూములు కాస్ట్ ఎక్కువ, రైతాంగులు చైతన్యం కలిగిన వాళ్ళు, ఆ చైతన్యం కలిగిన వాళ్ళు భూములు ఎవరు అనుకుంటా అని ఉద్దేశంతో చెప్పినట్టు నాకు అర్థమైంది. అయితే ఆయన ఉద్దేశాన్ని మరి కాదు, ఇది తప్పు అని చెప్తూ ఆ ప్రాంత రైతాంగం ముందుకొచ్చి ఇచ్చారు, భూములు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజధాని కోసం ఇచ్చామని వాళ్ళు చెబుతుంటే దీన్ని బలవంతంగా లాక్కున్నారని తప్పుడు ప్రచారం, ఆయన మంత్రులతో ప్రచారం చేపించాడు. అనేక మందిని ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయటంలో ఆయన పాత్ర ఉంది. ఆ ప్రాంతంలో కొంతమంది వైసీపీ నాయకులను రెచ్చగొట్టి చేయటంలో ఆయన పాత్ర ఉంది. వివిధ రకాలైన ఎన్జిఓస్ని తీసుకొచ్చి ఆ ఎన్జిఓస్ ద్వారా వ్యతిరేకంగా చెప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కాదు, తర్వాత బిల్లు వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని కదా. ఇప్పుడు అమరావతి రాజధాని కానీ కాకూడదనే ప్రయత్నంలో నిరంతరం ఉన్నాడు. కానీ అమరావతి ఉద్యమంలో అమరావతి గలం బాగా వినిపించింది, కానీ అమరావతి ఉద్యమంలో శ్రవణ్ గారికి సంబంధించిన గలం బయటకు పెద్దగా కనపడలేదా? అంటే 2 విషయాలు ఇందులో ఏంటంటే, నేను అమరావతి రైతులతో మమేకం అయిపోయి ఉండటం ఫస్ట్ పాయింట్. రెండోది, నేను ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించటం. తెలుగుదేశం పార్టీగా అమరావతి పేట నిర్మాణంలో కానీ అమరావతికి ఏర్పాటులో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉంది, ల్యాండ్ పూలింగ్లో కూడా ఉన్నాం. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, అమరావతి రైతాంగం అందరూ ఏం కోరుకున్నారంటే, ఒక రాజకీయ పక్షంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. అన్ని రాజకీయ పక్షాలు ఇందులో వైసీపీతో సహా, అంటే స్థానిక వైసీపీ నాయకులతో సహా సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ అందరూ, అన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు కూడా అమరావతి ఉద్యమంలో ఉన్నాయి. నువ్వు ఫోర్ ఫ్రంట్లో ఉంటే తెలుగుదేశం ఇది లీడ్ చేస్తుందని అనే ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి నేను వచ్చానంటే ఖచ్చితంగా తెలుగుదేశం, నేను నా నియోజకవర్గ ఇన్ఛార్జే కాకుండా జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను కాబట్టి అది ఖచ్చితంగా తెలుగుదేశం లీడ్ చేస్తుందని ఒక అపోహలు ప్రజల్లో వస్తాయనే ఉద్దేశంతో నేను వెనక్కుండి అన్ని పనుల్లో ఉన్నాను. కానీ ఏంటి తప్పు? తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమంలో ఉండి లీడ్ చేస్తే నష్టం ఏంటి? నష్టం ఏం లేదని నేను అనేక సార్లు చెప్పాను. జనసేన పార్టీగా రాజధాని అక్కడే ఉండాలని మేమే రాజధానిని ప్రపోజ్ చేసాం, మేమే రాజధానికి ముందుండి అన్ని పనులు చేసాం. మేము ఉంటే తప్పు ఏంటంటే మిగిలిన వాళ్ళు దీనిలో రాకపోవటానికి అవకాశాలు ఉన్నాయి. జనసేన వస్తుంది, సిపిఐ, సిపిఎం, బీజేపీ. ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఉన్నారనుకోండి, బీజేపీ ఉంటే రారు. బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ యాజిటేషన్లో పాల్గొంటారు. అలాంటి రాజకీయపరమైన చిన్న చిత్తగా ఆలోచనలు ఉండటాన్ని అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేయలే? నష్టం ఏం చేయలే, ఎందుకంటే మెజారిటీ నేను అన్ని యాజిటేషన్లో ఉన్నాను. బట్ ఫోర్ ఫ్రంట్లో ఉండకుండా వెనకుండి నడిపిస్తూ ఉండేవాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎజెండాగా తీసుకుంది. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మేము మళ్ళీ రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తాం అని చెప్పాలంటే మీరు లీడ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా తెలుగుదేశం పార్టీ వెనకొండి లీడ్ చేసేదంతా తెలుగుదేశం అని తెలుసు. 100% రాజధాని ఇక్కడే డెవలప్ చేయడం తెలుగుదేశం ఎజెండా. తెలుగుదేశం పార్టీకి అది లాభం చేస్తుందేమో, సరే మీరు వెనకున్నా ముందున్న తెలుగుదేశం పార్టీకి లాభం చేస్తుందేమో, కానీ శ్రవణ్ కుమార్ గారికి నష్టం చేసిందా? నష్టం ఏం చేయలే, ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉన్నాను, అందరితో ఉన్నాను. యాజిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి నేను తెలుసు కాబట్టి. యాజిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి మీరు తెలుసు. నేను యాజిటేషన్లో మీరు యాజిటేషన్లో ఉన్నారు, నేను చూశాను, నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. యాజిటేషన్లో ఉన్న చాలా మందికి ఇప్పుడు యాస్పిరేషన్స్ పెరిగిపోయాయిగా.
అది షూర్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలోని ప్రజానీకం కానీ చిన్న చితక నాయకులు కానీ ఎప్పుడు కూడా ఈ టీవీల్లో డిబేట్స్లో ఇంత ఎక్కువ ఎప్పుడు సోషల్ మాట్లాడతలేదు. మీడియాలో కానీ మెయిన్ ప్రైమ్ మీడియాస్లో కానీ ఎప్పుడు రాలా. ఉమ్, వాళ్ళ వాయిస్కి వాల్యూ పెరిగింది. ఉమ్, పెరిగినాక వాళ్ళకి ఆలోచనలు పెరిగినాయి, యాస్పిరేషన్స్ పెరిగినాయి. జరిగినాయి. పెరిగినాక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, అందులో మనం తప్పు పట్టడానికి లేదు. ఉమ్, కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్ అది పార్టీ నిర్ణయాన్ని బట్టి కదా ఉంటుంది. ఉమ్, ఆయన జిల్లాకు అధ్యక్షుడిని, ఆ నియోజకవర్గ బాధ్యుడిని, ఉమ్. పైగా ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారి భక్తులు. చంద్రబాబు నాయుడు ఏకలవ్య శిష్యుడు అనుకోండి. ఉమ్, ఆయన గుర్తిస్తాడు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గుర్తించకపోతే నాకు సీట్ ఇవ్వడు కదా. అవును కదా. సో చంద్రబాబు నాయుడు మీద అచంచల నమ్మకం ఉంది నాకు. ఆ నియోజకవర్గం ఒక దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గం, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్న నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్న యాజిటేషన్లో ఎస్సీలు కాకుండా మిగతా వర్గాలు ఎక్కువ కనపడ్డారు అనే ఇంప్రెషన్ రావట్లేదా? అది మీకు రాజకీయంగా నష్టం కాదా, పార్టీకైనా మీకైనా? దళిత జేఏసీ పేరు పెట్టించి దళిత జేఏసీని ఆర్గనైజ్ చేసి అందులో పార్టిసిపేట్ చేయించిందే నేను. ఉమ్. దళిత జేఏసీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దళితులు కాకుండా మిగతా వాళ్ళు లీడ్ చేస్తున్నారనే ఇంప్రెషన్ వచ్చుంటే కదా. అంటే బయట వాళ్ళకి తెలియదు కదా. నాకు గుర్తున్న పేర్లు ఇప్పుడు అందరూ గ్రీన్ టవల్ వేసుకుంటారు, ఉమ్, రైతాంగ సోదరులు అందరూ కూడా. అది ఒక సింబల్ అయిపోయింది. ఉమ్, గ్రీన్ టవల్ వేసుకొని చేస్తే ఇది 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 ఉన్నత వర్గాలు చేస్తున్నారు, లేదా ఒక వర్గం వాళ్ళు చేస్తున్నారు అని ప్రచారం చేస్తుంది. అందుకనే ఒక పర్టికులర్గా కనపడటానికి కోసం దళిత జేఏసీని ఏర్పాటు చేసాం. ఉమ్, వీళ్ళు కూడా ఇందులో పార్టు. ఉమ్. దాదాపు 4,000 ఎకరాల భూమి ఇచ్చారు. అవును. వీళ్ళకి కూడా అసైన్డ్ ల్యాండ్స్కి సరైన ప్యాకేజ్ ఇచ్చింది ఆనాటి గవర్నమెంట్. ఉమ్, ముఖ్యమంత్రిగా ఆయన చాలా విషయాల్లో దళితులకి చాలా ఉపయోగపడ్డారని. Hmm. అంటే వీళ్ళ ప్రత్యేక గుర్తింపు కనపడాలంటే ఎట్లా? ఉమ్, సో అందుకోసమే ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేసాం అది. ఉమ్. కానీ చాలామందికి సరే, నేను మీతో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు కొంతమందితో మాట్లాడితే చెప్పింది, ఉద్యమం అనగానే కనపడే 4-5 పేర్లు: తిరుపతిరావు గారు, సుధాకర్ గారు, శైలజ గారు, శివారెడ్డి గారు. అంతా ఓ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్సే కనపడ్డారు. కాబట్టి అవతల వైసీపీ మీ పైన చేస్తున్న అటాక్ ఏంటి? అదో సామాజిక వర్గం చేస్తున్న ఉద్యమంగా అటాక్ చేస్తున్న సందర్భంలో వీళ్ళు మాత్రమే ఫోర్ ఫ్రంట్లో ఉండడం ద్వారా ఉద్యమానికి, రాజధాని యాజిటేషన్కి జరగాల్సినంత లాభం జరిగిందా? అంటే ఫోర్ ఫ్రంట్లో ఉండటం వల్ల మీరు అనుకున్నట్టు మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అనిపిస్తుంది. నేను ప్రతి యాజిటేషన్లో నేను ఉన్నాను డెఫినెట్గా కాబట్టి. మీరు ఉన్నారు, బట్ ఆ ఇంప్రెషన్ లేదా, కనపడట్లేదు. వస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో లీడ్ చేసేటప్పుడు, యాజిటేషన్ జరిగేటప్పుడు, ఎప్పుడు సుధాకర్ అనేవాడు రైతుల తరపున ఉన్నాడు. ఉమ్, తిరుపతిరావు వచ్చి అమరావతి పరిరక్షణ సమితి అని పెట్టుకున్నారు. ఉమ్, దానిలో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. రైతుల యాజిటేషన్లో వీళ్ళు జాయిన్ అయ్యారు. ఉమ్, ఉమ్, అందుకోసం ఏమైందంటే రైతుల్లో 2-3 రకాలైన రైతులు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు నేను చెప్పాను, వైసీపీ సానుభూతి పరులు, వాళ్ళు కూడా వైసీపీ చేశారు. నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఉన్నారు. సుధాకర్ అనేవాడు తెలుగుదేశంకి సంబంధించినాడు. ఉమ్, సో తెలుగుదేశం, మరి బీజేపీ వాళ్ళు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఉమ్, తక్కువ మంది ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, సో న్యూట్రల్ పర్సన్స్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే తప్ప ఉమ్. అందులో మార్టిన్ అనే ఒక అతను ఉన్నాడు. అవును, మార్టిన్ కూడా ఉన్నారు. మార్టిన్ కూడా మన సైడ్ నుంచే ఉన్నారు. ఉన్నారు. ఉమ్, సో నేనేంటంటే నా వ్యక్తిగతంగా నా ప్రమోషన్ కంటే కూడా ఉమ్, యాజిటేషన్ ఇంపార్టెంట్, ఉమ్, ఆ కాజ్ ఆఫ్ ది యాజిటేషన్ ఇంపార్టెంట్, అమరావతి పరిరక్షణ ఇంపార్టెంట్, అమరావతి అక్కడ ఉండాలనే ఉద్దేశంతో తప్ప నేను వ్యక్తిగత రాజకీయంగా నాకు ఇది నష్టం జరుగుద్ది, నేను పైన కనపడకపోతే నేను ఇదైపోతాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. నేను చేసినా ఎవరు చేసినా మూమెంట్ లైవ్లో ఉండాలని, అది లైవ్లో ఉండాలి. ఆనెస్ట్గా యువర్ ఒపీనియన్. ఎస్, అదొకటి. రెండోది ఏంటంటే నేను అక్కడ నాకు ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు సెంటు భూమి అక్కడ లేకపోయినా కానీ నేను కన్విన్స్ చేసి ప్రతి గ్రామంలో రైతులతో భూమి ఇప్పించాను. మీరు ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంటే మీరు ఏంటంటే చేసింది. ఎస్, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ప్రతినిత్యం ఫీల్ అవుతూ, అది ముందు యాజిటేషన్ నడవాలి, ఇందులో పొలిటికల్గా ఇంట్రెస్ట్లు కాదు ముఖ్యం అనే ఒక ఆలోచనే నన్ను అలా ఉంచింది. సో ఇప్పుడు ఆ మూమెంట్కి సంబంధించిన వైబ్రేషన్ అనేది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కూడా అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది.